ఎయిర్పోర్ట్ ఇష్యూ ఇద్దరి మధ్య దూరం పెంచింది. ఒకరంటే ఒకరికి పడనంత ఎడం పెరిగింది. వాళ్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేయడానికి బేగంపేట్ ఎయిర్పోర్టుకు వచ్చిన మంత్రులు ఒకరినొకరు చీదరించుకున్నారు, చీత్కరించుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు ముఖాలు కూడా చూసుకోవడానికి ఇష్టపడడం లేదు. నల్గొండ జిల్లా దామరచెర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్న ఇద్దరు పలకరించుకోలేదు, ఒకరినొకరు పట్టించుకోలేదు. దూరంగా ఉంటూ ఒకరంటే ఒకరికి పడదన్నంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. సాగర్ పర్యటనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గంట ఆలస్యంగా రావడంతో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కోమటిరెడ్డి అసహనంతో అలిగి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. పైకి నవ్వుతూ కనిపిస్తున్న ఇద్దరు మంత్రులు కడుపులో కత్తులు పెట్టుకుని తిరిగినట్టు కనిపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులే చర్చించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ప్రత్యూష, నల్గొండ జిల్లాలో ఉద్దండులైనటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వైరం పెరుగుతూ వస్తా ఉంది, వర్గ విభేదాలు పెరుగుతూ వస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా ఎడమొఖం పెడమొఖం లాగా తిరుగుతా ఉన్నారు. ఒకరికొకరు పలకరించుకోలేదు, ఒకరికొకరు మాట్లాడుకోలేదు. దూరంగా ఉంటూ ఒకరు చూసుకోకుండా మరి వాళ్ళ పర్యటనలో పాల్గొంటున్నారు. అది కూడా ముఖ్యమైనటువంటి పర్యటన కాబట్టి పాల్గొన్నారు, కానీ లేదంటే ఇద్దరు కలిసి పాల్గొనేటువంటి అవకాశమే లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తేల్చి చెప్తా ఉన్నారు. 2 రోజుల క్రితం నాగార్జున సాగర్ సంబంధించినటువంటి గేట్ ఎత్తేసే విషయంలో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది, ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో గంట ఆలస్యంగా ఉత్తమ్ కుమార్ రావడంతో గంటన్నరగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెయిట్ చేయడం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఫ్ట్ చేయకపోవడం, తనను అగౌరవపరిచి తనను అవమానపరిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తరచు కూడా తనను అవమానపరుస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇద్దరి మధ్య వైరం పెరుగుతూనే వస్తుంది, ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే వస్తుంది. దీంతో కార్యకర్తలు, నాయకులు, ఇట్లా ఎమ్మెల్యేలు అయితే తలలు పట్టుకుంటున్నారు. ఈ ఇద్దరు ఉద్యోగుల మధ్య తాము నలిగిపోతున్నామంటూ కూడా ఎమ్మెల్యేలు వాపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వీరిద్దరి మధ్య వైరం ఏ స్థాయికి వెళ్తుందో, ఎక్కడికి ఫుల్ స్టాప్ అవుతున్నటువంటి వాదోపవాద చర్చలు కూడా నడుస్తా ఉన్నాయి. అభివృద్ధి పైన ప్రధానంగా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా నాది అంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేట వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుంటున్నారు. కానీ నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ గేట్ల ఎత్తే విషయంలో, నాగార్జున సాగర్ కార్యక్రమం విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుండి నడిపించడం, అంతటితో ఆగకుండా జిల్లాలో 3-4 చోట్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుండి నడిపించారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరింత కోపం పెరిగింది, మరింత ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నేను లేకుండా నా జిల్లాలో ఎలాంటి కార్యక్రమం చేస్తారు, ఎట్లా పర్యటిస్తారంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన చిరువురులాంటిగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడి నుంచి సూర్యాపేట జిల్లాలో కూడా నేను తిరుగుతాను, సూర్యాపేట జిల్లాలో ఆయన నియోజకవర్గం అయినటువంటి కోదాడ, హుజూర్ నియోజకవర్గంలో కూడా నేను పర్యటన చేస్తాను, ఎవరు అడ్డుకుంటారో చూద్దామంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అంశాల వద్ద, తన నాయకుల వద్ద మాట్లాడినట్టుగా కూడా మనకు సమాచారం వస్తా ఉంది. ఇద్దరి మధ్య వైరం, ఇద్దరి మధ్య ఘర్షణ ఏ స్థాయికి చేరుతుంది అనేటువంటి భయాందోళన కూడా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా అదే రకంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యి, రేవంత్ రెడ్డి తన చెప్పు చేతలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి తన జేబులో ఉన్నాడు అంటూ చాలా రకాలుగా కలరింగ్ ఇచ్చారు. చాలా రకాలుగా ఆయన అన్ని రకాలు కూడా హంగు ఆర్భాటం తర్పంతో తిరిగినటువంటి పరిస్థితి. కానీ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం, అధిష్టానంతో నేరుగా మాట్లాడడం, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుపుకొని వెళ్ళడం, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాత్రమే తీసుకొని వెళ్ళడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరింత కోపం వచ్చినట్టుగా కూడా మనకు కనపడుతూ ఉంది. అధిష్టానం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువగా ప్రియారిటీస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లో నేనే సీఎం అవుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే చెప్తుండడం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నచ్చట్లేదు, ఆయన మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వస్తుంది. ఈ రోజు కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యటనలో ఎవరు కూడా మాట్లాడుకోలేదు, ఎవరు కూడా కలుసుకోలేదు, కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. దూరంగా ముభావంగా తిరిగారు. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.